అండి. మాది మార్నింగ్ టిఫిన్ వచ్చేసైతే బొబ్బరి గారెలు. అమ్మ అయితే బొబ్బరి పప్పు నానబెడితే మార్నింగ్ టిఫిన్ ఏస్తానన్నది. నేనైతే పప్పు అయితే నైటే నానబెట్టేసాను. అంటే మార్నింగ్ చెల్లికైతే కాలేజీ ఉంది. టిఫిన్ ఎయ్యాలి కదా మార్నింగ్, అందుకైతే నైట్ నానబెట్టేసాను. ఎవరికైనా మార్నింగ్ టైం ఉంటే 2 అవర్స్ ముందరైనా నానబెట్టుకోవచ్చు. పప్పునైతే మనం ఎప్పుడు ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి. లేకపోతే చిన్న చిన్న రాళ్ళైతే ఉంటాయి. ఒకసారి మా అమ్మ వేసినప్పుడైతే క్లీన్ చేయలేదు పప్పు. దాంట్లో చిన్న చిన్న రాళ్ళైతే ఉండిపోయినాయి. అప్పుడు తిన్నప్పుడు అస్సలు బాలేదు. అందుకే ఎప్పుడు క్లీన్ చేసుకోవాలని అయితే నాకు అప్పుడే తెలిసింది. నానబెట్టేసుకున్నాక పప్పునైతే కడిగైతే క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా. తొక్క అనేది అయితే తీయనవసరం లేదు. మామూలుగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నీళ్ళు ఏమీ లేకుండా శుభ్రంగా వడగొట్టేయాలి పప్పుని. ఇంకో వీడియోలో చూస్తున్నారు కదా అమ్మ ఎలా చేసింది అలాగా. ఈ విధంగా వాటర్ లేకుండా పెట్టుకుని దీన్ని అయితే ఇది మరీ మెత్తగా అవనవసరం లేదు. వీడియోలో చూస్తున్నారు కదా అలాగైతే సరిపోతుంది. అంటే మరీ పిండిలాగా అవసరం లేదు. మనం వేసుకుని అయితే వడలే కాబట్టి. మనమైతే పప్పు ఆడేటప్పుడు అసలు వాటర్ అనేది అయితే యూస్ చేయకూడదు. చూసారు కదా ఈ విధంగా అయితే నలిగితే సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా నలిగాక మనమైతే ఒక బౌల్లోకి అయితే తీసేయడమే. నాకైతే ఎలా తీయాలో తెలీదు. అమ్మ నలిగిందా లేదా అని మా అమ్మ దగ్గరికి అయితే నేనైతే 2-3 సార్లు అయితే తిరిగాను. ఇంకా పప్పు అయితే నలిగిపోయింది. నేనైతే ఒక బౌల్లోకి అయితే తీస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తాను. దీన్ని కూడా ఒకసారి అయితే గ్రైండర్లో వేసి అయితే తీస్తాను. మరీ పేస్ట్లాగా కాకుండా నార్మల్గా జస్ట్ అలాగ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. అవి కనుక తిరగకపోతే కొద్దిగా పిండి అనేది అయితే వేసుకోండి. మనం 2 గ్రైండర్ పెట్టుకున్నవి అయితే కలిపేసుకుని సాల్ట్, జీలకర్ర వేసుకుని బాగా కలుపుకుని వాళ్ళైతే వేసేయాలి. ఇక్కడ వచ్చేసి అయితే అమ్మ అయితే వేస్తుంది వాళ్ళు. చూసారు కదా మనకి శనగపప్పు వాళ్ళ కన్నా ఈ బొబ్బరి పప్పు వాళ్ళైతే టేస్టీగా కూడా ఉంటాయి. మళ్ళీ దీంట్లోనే మనం పచ్చికారం కూడా దంచి అయితే వేసుకోవచ్చు. పచ్చికారం దంచి ఎలా వేసుకోవాలంటే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మనం మిక్సీ అయితే పెట్టేసి పేస్ట్ లాగా వేసుకుని అయితే కలుపుకోవాలి. అంటే మనకు స్పైసీగా అయితే ఉంటుంది. మనం ఇలా వేసుకున్నా బాగుంటుంది. టిఫిన్లోకి స్పైసీగా కావాలంటే పచ్చికారం వేసుకోవడమే. ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చాక బాగా ఎగాక అయితే తీసుకోవడమే. మా అక్క అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తుంది. చట్నీ అయితే నేనైతే మిక్సీ పట్టేస్తాను. ఇదండి ఈరోజు మా టిఫిను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మార్నింగ్ టిఫిన్గా ఏం తినడం ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసండి. ఓకే అయితే బాయ్.